హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు F1, H1 వీసా మీద అకామిడేషన్ లాంగ్ టర్మ్ కోసం చూస్తుంటారు. వాళ్ళకి అకామిడేషన్ ఎలా చూసుకోవాలో కొంచెం తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో దానికోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అకామిడేషన్ కోసం మీరు ఫస్ట్గా చూడాల్సింది లోకల్లో ఎవరైనా తెలిసిన అంటే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా చూసుకోవచ్చు. అలాగే సులేఖ.com అనే వెబ్సైట్ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఇంకా కావాలంటే జిల్లో అనుకుంటుంది, అందులో కూడా చూడొచ్చు. ఇక్కడ సులేఖ.com ఫేస్బుక్ మార్కెట్లో స్కామర్స్ ఎక్కువ ఉంటారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, వెరిఫై చేసుకొని మీరు పేమెంట్స్ గట్రా చేయాలి. ఇంకా వాట్సాప్ గ్రూప్స్ అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి చూసి మీరు కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పేమెంట్స్ చేస్తే కొంచెం సేఫ్. సో మీరు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన లోకల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి మీకు బదులుగా వాళ్ళు ఇన్ పర్సన్ వెరిఫై చేసుకొని అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకుని అడ్వాన్స్గానే ఎంతో పేమెంట్ చేస్తే మీకు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఏ ఏరియాలో అయితే ఎక్కువగా స్టే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియాలో రెంటల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇక్కడ లీజ్ సైన్ చేయాల్సి ఉంటుంది. లీజ్ అనేది 11 to 14 months వరకు లీజ్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లీజ్ బ్రేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తలనొప్పిగా ఉంటుంది. మినిమమ్ 2-3 months నోటీస్ అని ఇవ్వాలి. ప్లస్ అంతా ఎందుకనుకుంటే మీరు ఏదైనా కొన్ని ప్లేసెస్లో సబ్ లీజ్ అలౌ చేస్తారు, అది కూడా చెక్ చేసి తీసుకోవాలి. లేదంటే మీరే ఓన్గా మీకు జాబ్ కానీ ఏదైనా లాంగ్ టర్మ్ కొంచెం స్టే చేస్తారు మీకు అనిపిస్తే మీరే ఓన్గా లీజ్ తీసుకోవచ్చు. లీజ్ తీసుకోవాలనుకుంటే మీకు మెయిన్గా ఇక్కడ ఎస్ఎస్ఎన్ అనేది కావాలి. ఎస్ఎస్ఎన్ అనేది రెంటల్ హిస్టరీ యాడ్ అయి ఉంటుంది. సో మీకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎస్ఎస్ఎన్ లేదు కాబట్టి ఉండదు, కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది రావడానికి. 3 to 4 weeks ఈజీ పడుతుంది. సో ఎస్ఎస్ఎన్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉండాలి, మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టు. అలాగే పే స్టెప్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మీరు కొత్త లీజ్ అనేది తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే మీకు రిఫరల్ బోనస్ అనేది ఉంటుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవడానికి మీరు మిమ్మల్ని రిఫర్ చేస్తే, ఒకవేళ రిఫర్ చేస్తే మీరు మూవీని అయితే మీకు $500 to $1,000 వరకు మీకు రిఫరల్ బోనస్ వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి వీళ్ళు ఆ, కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే చాలా వరకు జనాలు లేకపోతే ఒకవేళ నాన్ సీజన్ టైమ్స్లో ఒక ఆఫర్స్ పెడుతుంటాడు. ఇమీడియట్ మూవీస్కి ఏంటంటే $1,000 ఆఫ్, 1 month రెంట్ ఆఫ్ అని పెడుతుంటాడు. అవి కూడా మీరు చెక్ చేసుకొని మూవీని అవ్వచ్చు. సో నేనైతే ఎక్కువ సజెస్ట్ చేసేది వాట్సాప్ గ్రూప్స్. దానికన్నా బెస్ట్ మీకు ఏ ఏరియాలోకి, మీరు ఏ స్టేట్లోకి, ఏ లొకేషన్లోకి వెళ్ళబోతున్నారో అక్కడ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, టీమ్మేట్స్ కానీ, కొలీగ్స్ కానీ వాళ్ళ ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకుంటే బెస్ట్. సో అది సేఫ్ అండ్ సెక్యూర్ ఆల్వేస్. లేదు అనుకుంటే సులేఖ.com అనేది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంది. కాకపోతే స్కామర్స్ ఉన్నారు కాబట్టి మీరు కొంచెం చూసుకొని అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా రెంటల్ ప్రాపర్టీస్ గురించి, ఏమైనా న్యూ లీజ్ సైన్ చేయడం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.